హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి దిబోజీ. ఈరోజు మన ముందున్న ఆర్సీబీ డైహార్ట్ ఫ్యాన్ అయిన ధనంజయ్ గారు మన ప్రేక్షకులకి కొన్ని విషయాలు చెప్తారు. మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. హాయ్ ధనంజయ్ గారు. హాయ్. మీరు ఎక్కడ నుండి వచ్చారండి? మాది నేటివ్ గౌరంపేట, పార్పురం, మన్యం డిస్టిక్. ఓకే, మీరు ఈ ఆర్సీబీకి ఎప్పుడు నుండి ఫ్యానిజం చేస్తారు? అంటే మీరు ఇష్టం ఎప్పుడు నుండి పెరిగింది ఆర్సీబీ మీద? 2016. అప్పటి నుండే ఎందుకు? ఏం మీకు తెలియదా? అంటే మాకు తెలుసు, కానీ మా ప్రేక్షకులకు తెలియదు కాబట్టి. వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు, కానీ మీరు చెప్తే మరి ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీరు చెప్పాలి. మీరు ఎంత సీరియస్ అయిపోతారంటే మీరు ఆర్సీబీ అంటారు కాబట్టి కొంచెం పేషెన్స్ గా ఉండాలి. తెలుసు, ఆడియన్స్ తెలుసు, అందరికీ తెలుసు. మీరు తెలిసిన ఇంటర్వ్యూకి వచ్చినారు కాబట్టి మీరు చెప్పాలంటే అది ఎందుకు 2016 నుండి ఎందుకు? మీరు ఎవరు ఫ్యాన్ ఆర్సీబీలో అది చెప్పండి. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎందుకు? మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు, రోహిత్ శర్మ ఉన్నారు, వాళ్ళు కాకుండా విరాట్ కోహ్లీ ఎందుకు మీకు నచ్చాడు? అది చెప్పాలి కదా. హీఈస్ ద అగ్రెషన్ ప్లేయర్, ఇస్ ద బెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇండియా అండ్ ఓకే, మనం ఇప్పుడు ఇతన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు మీకు అవన్నీ తెలుసు, ఆర్సీబీ ఫ్యాన్ అని తెలుసు, 2016 నుండి తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కప్పు 2025 వచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కప్పులు ఏం చేసుకుంటాం అంటే 18 సంవత్సరాల నుండి మనకి ఆర్సీబీ కప్పు లేదు. మీరు ఎంత బాధపడి ఉంటారు? చాలా మంది ట్రోల్స్ చేసి ఉంటారు. మీకు చాలా బాధ, అన్ని ట్రోల్స్, ఈ మీమ్స్ వచ్చేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక్కసారి కప్పు వచ్చింది కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతారు? అది చెప్పండి. కప్పు డస్ నాట్ మ్యాటర్, లాయల్టీ మ్యాటర్. కప్పు ఉంటే ఫ్యానేజ్ అవుతాం అన్నది అది కరెక్ట్ కాదు. లాయల్టీ ఇంపార్టెంట్ కాబట్టి అంత ఇష్టమైన ప్లేయరు, అంత కన్సిస్టెంట్ ప్లేయరు సిరాజ్ని ఎందుకు వదిలేశారండి మీ టీం నుండి? ఇప్పుడు టీం అన్నాక మార్పులు చేర్పులు ఇవన్నీ అవసరం. ఇప్పుడు కప్పు గెలాలంటే టీం మార్చాలి. సో వదిలేసాం. మంచి ప్లేయర్ అతని ప్లేస్లో హేజల్వుడ్ని తెచ్చాం. మీరు అంటే 2025 అసలు ఆ టీము కప్పు కొడతదా, ఇది ఒక టీమేనా అని చాలా ట్రోల్స్ వచ్చాయి ఐపీఎల్ జరగక ముందు 2025. అప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే ఈ టీం కప్పు కొడతదని కాన్ఫిడెంట్ గా ఉన్నారా? లేదు ఎప్పట్లాగే 18 సీజన్లుగా ఓడిపోతాం, ఇది కూడా ఓడిపోతాం అనే ఒక డీలా పడిపోయారా? 2024 కాన్సిక్యూటివ్ 7 విన్స్ అండ్ క్వాలిఫై సెమీస్ ఇవన్నీ చూసి నాకు ఇంకా కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యి, అండ్ దినేష్ కార్తిక్ మెంటార్గా వచ్చాడు కదా, ఇంకా నాకు ఈ టీం ఇప్పుడు ఎలాగైనా ముందే అనుకున్నా ఎలాగైనా కొడుతుంది కప్పు అని. సో ఆబ్వియస్లీ కొట్టేసింది. అంటే కాన్ఫిడెంట్ గా మీరు ఎలాగైనా గెలుస్తుంది అనే టీం మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా గొప్ప గొప్ప టీమ్స్ లైక్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచాయి. అలాంటప్పుడు ఇప్పుడు 2025లో మీ ఆర్సీబీ గెలిచింది, 2026 కూడా ఆర్సీబీ గెలుస్తుందని కాన్ఫిడెన్స్ చెప్పగలరా? మీకు తెలీదా? అంటే తెలుసు, అది టీం పొటెన్షియల్ బట్టి ఉంటుంది, ప్లేయర్స్ బట్టి ఉంటుంది. కానీ మీరు ఒకసారి చెప్తే మా ఆడియన్స్ వింటారు. మీ నోట 2024 ఉమెన్స్ ఐపీఎల్ సీజన్ విన్నర్ ఎవరు? ఆర్సీబీ. 25 ఆర్సీబీ. 25 ఆర్సీబీ. 26 అది ఇంకా అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఆర్సీబీ. అది మీరు అనుకుంటున్నారు. కాకపోతే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు హేజల్వుడ్ లేడు, దయాల్ లేడు కాబట్టి బౌలింగ్ చాలా వీక్ గా ఉంటది కాబట్టి ఈ సీజన్ క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే అంట కదా. నో, ఎలా అయినా క్వాలిఫై అవుతాం. ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ అండ్ వెంకటేష్ అయ్యార్. ఇప్పుడు బ్యాటింగ్ ఒకటే సరిపోదు కదా, ఇప్పుడు బౌలింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు మీకు మెయిన్ బౌలర్ గా హేజల్వుడ్ ఉండేవాడు 2025లో గెలవడానికి కారణం కూడా అతనే. ఇప్పుడు అతను లేడు. మీరు దానికి ఏం ఫీల్ అవుతున్నారు? హేజల్వుడ్ బ్యాటింగ్ ఎనఫ్, బౌలింగ్ అంటే మీరు చెప్తున్న విషయం ఏంటంటే బౌలింగ్ మేము ఎన్ని రన్స్ అని ఇచ్చేస్తాం, కానీ చేజింగ్ లో అయినా ఏదైనా బ్యాటింగ్ లో చూపిస్తాం అంటున్నారు, అంతేనా? ఓకే. విరాట్ కోహ్లీ చాలా స్లోగా, తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు అనేసి చాలా ట్రోల్స్ గానీ మీమ్స్ గానీ వస్తున్నాయి. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? 2016 మీకు తెలియదా? తెలుసు, కాకపోతే అప్పుడంత బ్యాటింగ్ ఇప్పుడు అంత లేదు కదా. స్లోగా 40 balls లో 45 balls లో 50 అలా కొడుతున్నారు కదా. మీ ఒపీనియన్? మాకు స్ట్రైక్ రేట్ వద్దు, మాకు కన్సిస్టెన్సీ ప్లేయర్ కావాలి. 50s. ఓకే, అంటే మీరు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. మీరు అంటుంటది ఏంటంటే ఇండివిజువల్ గా రన్స్ కొట్టడమే ఇంపార్టెంట్, టీం గెలుపు కాదు అంటున్నారు, అంతేనా? టీం గెలుపు కావాలి, స్కోరింగ్ కావాలి. కానీ ఆడియన్స్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు స్లో పిచ్ లో మనకు విరాట్ కోహ్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మీరు అంటున్నట్టు. ఎందుకంటే అంత స్ట్రైక్ రేట్ కాకపోయినా కొంత రెస్పెక్టివ్ స్కోర్ రావాలంటే విరాట్ కోహ్లీ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఫుల్ బ్యాటింగ్ పిచ్ లో కూడా కొన్ని సార్లు ఏంటంటే అవతల వాళ్ళు ప్లేయరు బాగా ఆడుతున్నా సరే విరాట్ కోహ్లీ స్లోగా ఆడడం బట్టి ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అయ్యి వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి?
ఈసారి కన్ఫర్మ్ ఆడతాం. మన కాన్సిక్యూటివ్ సెంచరీస్ చూడలేదా? అంటే ఇండియాలో చాలా ఫాస్ట్ గా ఆడాడు, బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నాడు, అప్పటికన్నా స్లోగా కాకుండా ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఎక్కుతూ ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆర్సీబీకి 2026 IPL లో చాలా ఫాస్ట్ గా ఆడుతాడు మీరు అంటున్నారు. ఆబ్వియస్లీ 2016 లో దాన్ని స్కోర్ ని డామినేట్ చేస్తారేమో ఈసారి అనిపిస్తుంది. 973 స్కోరు ఒకే ఐపీఎల్ సీజన్ లో ఆడాడంటే అది మామూలు విషయం అయితే కాదు, చాలా బిగ్ రివార్డ్. అది ఆ రికార్డ్ బ్రేక్ చేయాలంటే అసలు ఎవ్వరికి అది తరం కాదు. ఒకవేళ చేస్తే ఏ ప్లేయర్ చేయగలడు? విరాట్ కోహ్లీ ఇట్ సెల్ఫ్. మళ్ళీ విరాట్ కోహ్లీ వస్తే గానీ ఆ రికార్డ్ బ్రేక్ అవ్వదు. ఓకే, మీ టీంలో లేటెస్ట్ సెన్సేషన్ జాకబ్ బెతల్ ఉన్నాడు. అసలు మన ఇండియాతో సెమీఫైనల్ ఆడుతున్నప్పుడు ఓడిపోతామేమో అన్నంత భయపెట్టాడు అతను. ఇప్పుడు మీ టీంలో ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఇప్పుడు మేము కప్పు గెలిచే 90% ఉంటే ఇప్పుడు 100% అయ్యేటట్టు చేశాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఫారెన్ ప్లేయర్స్ 4 మెంబర్సే కాబట్టి ఆ 4 మెంబర్స్ ఎవరు అనుకుంటున్నారు మీ దృష్టిలో? ఫిలిప్ సాల్ట్, బెంతేల్ అండ్ టీమ్ డేవిడ్ అండ్ షఫర్డ్. నలుగురు బ్యాట్స్మెన్లు అయినప్పుడు బౌలింగ్ ఎవరు వేస్తారు? బౌలింగ్ మన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కదా. అంటే నాకు ఇప్పుడు జాస్ హేజల్వుడ్ ఇంజురీ కారణం వల్ల ఇండియన్ బౌలర్స్ తో మీరు మేనేజ్ చేస్తారు. ఇండియన్ బౌలర్స్ ఎవరెవరు చెప్పండి. 2016 మేము ఫైనల్కి వెళ్ళాం. జస్ట్ హేజల్వుడ్ ఉంటేనే వెళ్ళామా, లేకపోతే వెళ్ళలేదా? వెళ్ళారు కానీ గెలవలేదు కదా, అది మ్యాటర్. అప్పుడు మిస్ అయిందేమో, ఇప్పుడు మిస్ అవ్వదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఫైనల్కి వెళ్ళారు అనుకోండి, వెళ్ళారు మీరు 100% చెప్తారు కాబట్టి వెళ్ళారు. మీ అపోనెంట్ గా ఎవరు కావాలి? అపోనెంట్ ఆబ్వియస్లీ ముంబై ఆర్ చెన్నై. ఐ హేట్ ముంబై అండ్ చెన్నై టీమ్స్. ఓకే, ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు ఏంటంటే, ప్రేక్షకులు చాలా మంది ఏం చెప్తారంటే ఆర్సీబీ ఒకవేళ ఫైనల్కి వెళ్ళినా అక్కడ చెన్నై కానీ ముంబై కానీ ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీ ఓడిపోద్ది అంటున్నారు. మీ ఒపీనియన్? నో, ఆర్సీబీ గెలుస్తుంది బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్స్. బ్యాక్ టు బ్యాక్ అండ్ ఆబ్వియస్లీ ఆర్సీబీ కప్పు ఈసారి కప్పు మళ్ళీ నమ్దే. ఓకే, విన్నారు. చాలా మన ధనంజయ్ గారు చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆర్సీబీ గెలుస్తుందా లేదా? ఫస్ట్ మ్యాచ్ ఎవరితోనే అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. అది SRS తో. అది ఎవరు గెలుస్తారండి ఫస్ట్ మ్యాచ్? సిన్స్ ఐ వాజ్ 18 years old, consecutive wins only RCB ఫస్ట్ మ్యాచ్ ఆల్వేస్ విన్స్. ఓకే, ఇక్కడ రివెంజ్ మ్యాచ్ అంటున్న SRH వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుస్తుంది అంటున్నారు మన డైహార్ట్ ఫ్యాన్ అయిన ధనంజయ్ గారు. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ కూడా ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఆర్సీబీ అయితే రెడ్ సింబల్, ఇంకేది టీం అయినా మీరు కామెంట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన ఛానల్. మన అబీ ద ఓజీ ద సబ్స్క్రైబ్ ద బటన్ అండ్ లైక్ ద బటన్ అండ్ లీవ్ ద కామెంట్. థ్యాంక్ యూ. ఓకే, బై గైస్.